అమరత్వానికి సమానమైన శాంతిని కటాక్షించే శైవ క్షేత్రం ఏంటో మీకు తెలుసా? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. అలనాడు కృతయుగంలో దేవతలందరూ తారకాసుర సంహారం జరిగాక సంతోషించారట. ఆ తారకాసుర సంహారంలో భాగంగా తారకాసురుని మెడలోని శివలింగం 5 భాగాలుగా విభజింపబడి ఒక భాగం విజయవాడ నగరానికి దగ్గరలో అమరారామంగా వెలిసిందట. అక్కడ ఉన్న శివలింగమే అమరేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఆ 5 భాగాలలో ఒక భాగమైన శివలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించిందే అమరారామం. ఈ అమరారామం కృష్ణానది ఒడ్డున కొలువై ఉంది. ఇక్కడ స్వామివారు అమరలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటూ ఉన్నారు. ఈ కృష్ణానది ప్రవాహం శివలింగానికి సాక్షిగా నిలిచింది. ఈ కృష్ణానది జలంతో స్వామివారిని అభిషేకిస్తే అమరత్వం లభిస్తుందని పురాణం చెబుతోంది. కృతయుగంలో అలనాడు ఇంద్రాది దేవతలు, ఋషులు, మునులు అందరూ కలిసి ఈ నదీ జలంతోనే ఇక్కడ వెలిసిన అమరలింగేశ్వరుణ్ణి అభిషేకించారట. తద్వారా అమరత్వాన్ని పొందారట. అలా అమరులు అభిషేకించిన ఈ అమరలింగేశ్వర స్వామి వెలిసిన క్షేత్రాన్నే అమరారామం అంటారు. ఈ అమరారామంలో ఉన్న శివలింగం ఎత్తు 15 అడుగులు. ఈ శివలింగం ఆకృతి క్రమక్రమంగా ఎత్తు పెరుగుతోండగా అర్చకులు దాన్ని గమనించి శివలింగం పైభాగంలో ఒక మేకును దించారట. అలా మేకు కొట్టిన ప్రాంతం నుంచి రక్తం కారిందట. ఆ గుర్తులు నేటికి మనం చూడవచ్చు. ఇక్కడ శివలింగాన్ని పూజించి అభిషేకం నిర్వహించినట్లయితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణం చెబుతోంది. ఎందుకంటే అలనాడు దేవతలు, మునులు అందరూ ఇక్కడ ఈ అమరేశ్వర స్వామిని అభిషేకించే అమరత్వాన్ని పొందారట. అందుకనే ఈ అమరేశ్వర స్వామిని పూజిస్తే అమరత్వం లభిస్తుందని చెబుతారు. ఇవి అమరారామం విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాల కోసం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.